హైదరాబాద్ లో పోలీసులు మరీ దౌర్జన్యం చేస్తున్నారు, రైతుల మీద వాళ్ళ ప్రతాపం చూపిస్తారు. వచ్చి హైదరాబాద్ లో రైతులు ఎక్కడున్నారా? అంటే అవుట్స్కట్సా? కాదు, నాచారంలో నా ఫ్రెండ్ ఒక యంగ్ రైతు తన పంటను మొత్తం పోలీసులు నాశనం చేసిపోయారు. అవునా? హైదరాబాద్ లో ఏం పంట వేసాడరా మీ వాడు? అయినా అక్కడంత ప్లేస్ ఉందా? మావాడు రూఫ్ గార్డెన్ లో గంజాయి పండిస్తుంటే పోలీసులు వచ్చి ఎంత నిర్దాక్షిణ్యంగా పీకేస్తున్నారు చూడు. చెప్పు తీసుకొని కొట్టాలి. చదువుకున్నవాడు చేసే పనులేనారా ఇవి? పీకేక ఏం చేస్తారు? ఇంకా 4 పీకాలి. అంతేలే కుమారి, ఒక రైతు బాధ నీకేం తెలుసు? నారు వేసి నీరు పోసి పంట చేతికొచ్చే టైంకి పోలీసులు వచ్చి ఇలా గద్దల్లా తన్నుకుపోతే ఆ రైతు ఆవేదన ఆక్రోధన ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి అర్థమవుతుంది? నీలాంటి వాళ్ళకి అస్సలు అర్థం కాదు. ఏం చెప్పావురా? ఏడ్చావులే. అయినా ఎండాకాలంలో స్వెటర్ వేసుకొని తిరుగుతున్నావేట్రా? అది కూడా పోలీస్ స్టేషన్ బయట. ఏం చేస్తున్నావు? నేనా? పోలీస్ స్టేషన్ బయట ఎండాకాలంలో స్వెటర్ వేసుకోనా? చూడు ఎట్లా పీలుస్తున్నావు గంజాయి. యాందిరయ్యా యాం చేస్తున్నా? సరిగా చూడు, నీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ నువ్వు హ్యాండ్ ఇచ్చినాక అట్లా తయారయ్యిండు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నీ బొందరా, నీ బొంద. అయినా జీవితంలో ఇలా ఒక లక్ష్యము గోలు లేకుండా ఎట్లా బతుకుతావురా? ఎవడన్నాడు నాకు గోల్ లేదని? చూడు నా గోల్ ఏందో చూపిస్తా. అందులో నీ గోల్ ఏముందిరా? నీ లక్ష్యం ఎక్కడ కనిపిస్తోంది? అందరికి బాటిల్స్ పెడుతుంటే. అదే నా లక్ష్యం. నా పెళ్లిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుల్ బాటిల్ పెట్టాలనేదే నా లక్ష్యం. మంచి మంచి కట్టుబాట్లు సార్. నీలాంటోడే ఒకడు గట్టిగా లక్ష్యం పెట్టుకున్నాడు. ఒకేసారి డాక్టరు, ప్రొడ్యూసరు, బిజినెస్ మ్యాన్ అవుదామని చెప్పి ఏం చేశాడు చూడు. ఆర్టిస్టులు అందరూ అరెస్ట్ అయిపోతున్నారు. ఈ మధ్యలో ఆర్టిస్టులను అరెస్ట్ చేయడమే పోలీస్ డిపార్ట్మెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. 500 మందిని చీట్ చేసి 2 కోట్లు కొట్టేయడం అంటే దాంతో ఒక హాలీవుడ్ సినిమానో ఒక బాలీవుడ్ సినిమానో తీయొచ్చు. వానికి 20 కోట్లు వస్తాయి కనీసం మన బయోపిక్ అమ్ముకుంటే. జనాలు ఇంత కుళ్ళుతో కడుపు మంటతో రగిలిపోతుంటే సరే ఈనో వాడండి. అరే ఈయనో చాలా సార్లు పని చేయట్లేదురా. ఎందుకు పని చేయవో తెలుసా? ఇదిగో ఇందుకో ఫేక్ ఈనో, ఫేక్ నెస్కేఫేవి 150,000 శాషలు దొరికినాయంట. అదేంట్రా, కుటీర పరిశ్రమ లేకపోతే ఈయనోకి ఫ్రాంచైజీ తీసుకున్నాడా? నీ ముఖం, వాళ్ళు ఫేక్ ఈనోలు ఫేక్ నెస్కేఫే ప్యాకెట్లు తయారు చేస్తున్నారు, అది కూడా వేలల్లో లక్షల్లో. ఒరిజినల్ ఫ్రాంచైజీ తీసుకునే స్తోమత లేనట్టుంది. పాపం పేదోడు ఏం చేస్తాడు చెప్పు. అట్లాంటి ఇంకో నిరుపేదకి 6 నెలల్లో 60,000 మందు తాగిండని చెప్పి సైకిల్ గిఫ్ట్ ఇచ్చిండు వైన్ షాప్ ఓనర్. పేదల్ని ఈ రకంగా ఆదుకోవాలి. వైన్ షాప్ వాళ్ళు ఆదుకుంటారు కానీ సర్కార్ ఆదుకోవట్లేదు. అవును, అందులో చాలా ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఆ సైకిల్ డబ్బుల్లో కూడా గవర్నమెంట్ కొంత కంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది. అవును, గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఆఫీసుల నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మెడల్ వంచి పని చేయించాలి, మెడల్ వంచి బుద్ధి చెప్పాలి. చూడొకసారి ఇలాగే చేయాలరా బాబు. మా గల్లీలో కూడా ఇలా రోడ్లు వేస్తారు, అలా తవ్వేస్తారు. అసలు 5 నెలలైనా 5 ఏళ్ళైనా ఎవ్వడూ పట్టించుకోడు. ఈ ఆఫీసర్లు అందరినీ తీసుకొచ్చి ఆ కంకర తేలిన రోడ్ల మీద, ఆ తవ్విన రోడ్ల మీద పొర్లు దన్నాలు పెట్టించాలి. చిక్క కుదురుతుంది.